చలి చంపేస్తోంది, జనాన్ని గడగడ వణికిస్తోంది. సాధారణంగా నవంబర్ నెల అంటే అప్పుడప్పుడే చలికాలం మొదలవుతుంది. ఈసారి మాత్రం మిడ్ సీజన్లో ఉండాల్సిన చలి నవంబర్ మొదటి వారం నుంచే స్టార్ట్ అయింది. దీంతో జనం ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా వేడిగా ఉంటుంది, కానీ ఈవినింగ్ అరౌండ్ 6-6:30 నుంచి ఇట్స్ టూ కోల్డ్ అండ్ డ్రైవ్ చేయాలంటే చాలా భయం వేస్తుంది చలిలో. మార్నింగ్ కూడా 6 నుంచి లెగొస్తే you can feel that this is not really Hyderabad. I don't think Hyderabad was like this 5 years back. కానీ డెఫినెట్గా చాలా కష్టం అయితే అవుతుంది. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు హైదరాబాద్, కానీ ఇప్పుడు మాత్రం ఇట్స్ రియలీ బ్యాడ్. ఇంతవరకు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు హైదరాబాద్లో ఈ రేంజ్లో చలి ఉంటుందని. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నా ఎంటైర్ లైఫ్లో దిస్ ద ఫస్ట్ టైం వాట్ ఐఎమ్ సీయింగ్ హియర్. ఫుల్ చిల్డ్ ఉంది. అసలు ఈ ప్లేస్కి వచ్చినా కావాలి అని ఇంట్లో నుంచి అంటే ఈ చలి ఎంజాయ్ చేయడానికనే వచ్చింది. టు బి ఫ్రాంక్ ఎక్కడనో అక్కడ కులు మనాలి ఆడ ఈడ తిరిగి టు బి లాస్ట్ ఇయర్ కంపేర్ చేసి జస్ట్ ఐ వెంట్ ఫర్ దేర్. ఫైలిన్ తుఫాన్ వల్ల ఉష్ణోగ్రతల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతూ ఈ నెల 9న 18.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. 11న 16.6 డిగ్రీలు నమోదైతే ఇప్పుడు 14 కన్నా తక్కువకు పడిపోయాయి. యాక్చువల్లీ హైదరాబాద్లో ఏంటంటే సమ్మర్కి ఎంత హీట్ వస్తుందో, ప్లస్ మనకి వింటర్లో కూడా అసలుకి వింటర్ స్టార్ట్ అయిందేమో అని చెప్పేసి ఈవినింగ్ 6 రాకముందు చీకటి పడిపోతుంది. అసలు ఆ టైంలో ఏంటంటే మనకు బయటగా తిరగాలన్నా కూడా చాలా అసలుకి బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇంతకుముందు సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ముందు ఇంకెలా ఉంటుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంకా తగ్గుతున్న టెంపరేచర్ల వల్ల బయటికి రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు. దీంతో స్వెటర్స్, మఫ్లర్ల బిజినెస్ కూడా ఊపందుకుంటోంది. అయితే ఇప్పుడే చలి ఇలా ఉంటే రాను రాను ఇంకెంత వణుకు పుట్టిస్తుందో అని జనం భయపడుతున్నారు.